మీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూసుకుంటే మీరు ఒకప్పుడు ప్లే చేసిన అంటే ఆలో క్యారెక్టర్ ప్లే చేసిన నితిన్ గారి మదర్గా చేసిన క్యారెక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ మధ్య మీ రీసెంట్ 2 ఫిల్మ్స్ రిలీజెస్ నారీలో కానీ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఇప్పుడు బ్రహ్మాండాలో కూడా ఆ టీజర్ చూస్తేనే ఆ ట్రైలర్లోనే అమ్మో ఇందులో చాలా డెప్త్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది మూవీ అంటే స్టోరీ చాలా డెప్త్ స్టోరీ ఇది. యా ఇందులో క్యారెక్టర్స్ మిగతా అదర్ క్యారెక్టర్స్ నాకు తెలియదు. నా క్యారెక్టర్ ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో ఇందులో నా హీరో నా కొడుకు క్యారెక్టరు. సో స్టోరీ డెప్త్ స్టోరీ అనమాట. మెయిన్ స్టోరీనే హీరో ఇందులో. సో ఈ స్టోరీని బేస్ చేసి అందరు క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది దీంట్లో. సో తప్పకుండా ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంటే యూజువల్గా వ్యూస్ ఎన్ని వస్తాయి అన్నది డిజిటల్ మీడియంలో ఒక రకమైన ఒక మేనియా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఒక తెలియని కాంపిటీషన్ ఉంటుంది. అవి పెయిడా లేకపోతే ఆర్గానిక్గా అన్నది మనం పక్కన పెట్టేస్తే ఈ సినిమా టీజర్ నేను చూస్తున్నప్పుడు చాలా మంచి కౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ కింద కామెంట్స్ చదువుతాను నేను ప్రతి వీడియోకి. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ఆ డివోషనల్ అమ్మ కృప మీ అందరి మీద ఉండాలని. ఇది డివోషనల్ మూవీ. ఇంకో కళాకారు ఫస్ట్ టైం దాన్ని బేస్ చేసి ఇండియాలోనే ఇప్పటి వరకు ఈ బ్యాక్ డ్రాప్ లో రాలేదు సినిమా. రాలేదు. ఇది ఒగ్గు కళాకారు బ్యాక్ డ్రాప్ లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. సో అందుకని ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుందని అందరికి ఆ ఎదురు చూపులు ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రహ్మాండ టైటిల్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక బ్రహ్మాండం జరిగిందా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగేటప్పుడు? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అట్లాంటిది ఏదైనా జరిగిందా? నేను యాక్చువల్గా మన డైరెక్టర్ అడిగితే తెలుసు, ఎందుకంటే సినిమా మొత్తం చేసింది ఆయన కదా. నేను చేసినంత వరకు ఏమీ జరగలే అలా. బ్రహ్మాండం అంటే సినిమానే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే, ఇంకా జరగడం ఏమి ఉండదు. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా భయంగా ఉంటుంది. అలా తీసారనమాట డైరెక్టర్ గారు. మీరు ప్రత్యేకంగా ఏదైనా హోంవర్క్ లాంటిది చేశారా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కోసం? కానీ అది మీకు న్యాచురల్గా ఉండే క్యారెక్టరే కదా, డివోషనల్ క్యారెక్టరే కదా. అలా చెప్పడం కాదు, నాకు తెలిసి నేను ఒక్క సినిమాకి మాత్రమే నేను హోంవర్క్ చేశాను. చెప్పనాలి, శుభ సంకల్పం. అదొక్క సినిమాకే, అంటే ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకొని చూసి మళ్ళీ యాక్టింగ్ పరంగా మళ్ళీ నా బాడీ లాంగ్వేజ్ అని చూసిన కె విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ కోసం. మిగతా అన్ని సినిమాలు నేను డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళడం అంటే కొన్ని జరుగుతాయండి. ఇప్పుడు ఫోటోషూట్ చేస్తారు, ఎందుకంటే గెటప్ లుక్ ఎలా ఉంటుంది అది చేస్తారు, అది వేరు. బట్ అది ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కదా దాంట్లో నాకు. సో ఆ కాస్ట్యూమ్స్ వేసి తర్వాత కమల్ హాసన్ గారు కూడా వచ్చి చూసి ఆయన కూడా నచ్చిన తర్వాత ఏదో కొత్తగా అమ్మాయిలు ఎలా వెతికి వేస్తారో అలా వేశారనమాట. ఆఫ్టర్ శుభలగ్నం ఆ సినిమా నాకు అంత పర్టికులర్గా చూసారనమాట డైరెక్టర్ గారు. మీ ఫిలిం యాక్టింగ్ ఎక్స్పీరియన్స్లో ఆమని గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పనిచేసే అవకాశం దొరికింది. మీరు అన్నట్లు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి, ఈవి సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇట్లా చాలా మంది, కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అసలు ఆ సినిమాలన్నీ వేరే లెవెల్, బాపు గారు, చాలా మంది ఫిలిం స్టాల్ వాచ్తో మీరు యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ఎవరన్నా కోస్టార్ కానీ ఇలా ఒక డైరెక్టర్ పర్సనాలిటీ కానీ ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి మీకు ఎప్పుడన్నా అడ్వైజ్ ఇచ్చారా లైఫ్లో? చాలా. నాకు ఫస్ట్ డైరెక్టరే నా గురువు గారు ఈవి సత్యనారాయణ గారు. ఆయనైతే నన్ను ఫస్ట్ డే కూర్చోబెట్టి, మీనాక్షి అనే మీ పేరుని ఆమనిగా మార్చింది ఆయనే కదా. ఆయనే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళక ముందు కూర్చోబెట్టి అండ్ ఒక్కటే చెప్పారు, నువ్వు ఎప్పుడు కెరియర్ స్టార్ట్ అవుతుంది, నీకు తప్పకుండా నీకు మంచి ఇది ఉంది. నాకు తెలియదు, ఆయన చెప్తూనే వింటున్నా నేను. నీకు మంచి కెరియర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎప్పుడు ప్రొడక్షన్లో ఇది కావాలి అది కావాలి ఎప్పుడు అడగద్దు. నీకు ఏం కావాలో నీ డబ్బుల్లో దానికి సపరేట్గా ఒక 1000 రూపీస్ అని దానికి పక్కన పెట్టుకో. నీ గ్లామర్ కోసం ఫ్రూట్స్ కానీ నువ్వు మెయింటైన్ చేసుకో. తర్వాత టైమింగ్స్ మార్నింగ్ త్వరగా వాళ్ళు 7 అంటే 6:30 6:45 కదా ఉండేలా చూడు. తర్వాత ఎప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు. ఒక 2 సినిమా హిట్ అయిన వెంటనే అలా ఇంకా తల నిలవదా హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ, అలా ఉండొద్దు. ఇలా ఉన్నావంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు, ఇలాగే నువ్వు ఎప్పుడు ఉన్నావంటే కలకాలం నీ ఇండస్ట్రీలో ఉండగలుగుతావు అని నాకు ఫస్ట్ అడ్వైస్ చేశారు. నువ్వు తర్వాత ఒక నీకు స్టేటస్ వచ్చిన తర్వాత, ఆ స్టార్డమ్ అని వచ్చిన తర్వాత నువ్వేం అడగ అన్నీ వాళ్ళే ఇస్తారు. కొన్ని రోజులు ఇనీషియల్గా ఇది సినిమా అంతే, ఇదే సినిమా అని
చెప్పింది నేను అలాగే ఫాలో అవుతున్నాను, మొత్తం అలాగే ఫాలో అవుతున్నాను. అందుకే ఇప్పుడు చెప్తుంటారు, ఏంటి ఆమ్ని గారు మీరు చాలా సింపుల్సిటీగా ఉంటారు, ఎప్పుడు ఒక హీరోయిన్ ఇది ఉండదు అది అంటే, నా గురువు గారు అలాగే ఉండమన్నారు, అలాగే ఉంటున్నాను నేను. అది నా ఇంట్రడక్షన్లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, మీరు గుర్తుంచుకున్నారా? సాధారణతోనే గొప్పతనంగా చూపించుకునే ఒక పర్సనాలిటీ మీది. మీకు సినిమా అంటే ఇంత ఇష్టం కదా ఆమని గారు, సినిమానే మీరు ఒక పీరియడ్లో ఎందుకు సాక్రిఫైస్ చేశారు? అంటే పెళ్ళి, పిల్లలు ఈ నేపథ్యంలో. అది అక్కడ దగ్గరికి వచ్చామంటే అది ఫేట్ అనే చెప్పాలి. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది నాకు. అంటే వాట్ పుష్డ్ యూ టు మేక్ సచ్ అ హార్డ్ డెసిషన్? అంటే ఒక మంచి పర్సన్, ఒక హార్ట్ఫుల్గా నన్ను చూస్తారేమో ఒక ఎక్కడో ఒక భరోసా వచ్చింది. ఒక మంచి మనిషి నాకు హస్బెండ్గా వచ్చారు, ఎందుకు నేను ఇది డిసిషన్ తీసుకోకూడదు, మళ్ళీ అది మిస్ అవుతుందేమో అని అప్పుడు అలా చేశాను అనమాట. బట్ అది ఓకే, నాకు ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం రాలి. బట్ నేను సినిమా వదిలేసానది అక్కడ ఎక్కడో ఉంది బాధ, ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చింది కదా. సో ఆ బాధ ఇప్పటికీ ఉంది. చాలా సినిమాలు నేను కోల్పోయాను, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను నేను చేయాల్సిన మంచి మంచి క్యారెక్టర్స్. కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ అంటారు, నువ్వు చేయలేదు అని ఆ సినిమా నేను ఆపేసాను తెలుసా ఆమెని అంటారు ఇప్పటికీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు, నువ్వు తప్ప నేను ఎవరిని అనుకోలేదు, ఆ ఇమాజ్ కూడా చేసి చూడలేదు నేను. ఇప్పుడు రీసెంట్గా ఫోన్లో కూడా ఆయన చెప్పారు అసలు ఆ ప్రాజెక్టే నేను ఆపేశాను అని. అలా ఎన్ని క్యారెక్టర్స్ నాకు పోయాయి, చాలా సినిమాలు అడిగారు నన్ను. అంటే కేవలం అప్పుడు మీరు పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అన్నది అనుకున్నా అంతే, చేయకూడదు ఇంకా లైఫ్ అంతా అనుకోలే, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటే అది నాకు మైనస్ అయింది. చాలా సంవత్సరాలే తీసుకున్నారు మీరు గ్యాప్ యాక్చువల్గా. అవును, ఒక 6-7 years అలా తీసుకున్నాను. బట్ టచ్ వుడ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్యమానంగా సాగుతున్నాయని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే ఛానల్ కోసం ఇంటర్వ్యూకి కలిసినప్పుడు అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే మీరు, ఈరోజు నేను మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్గా ఇన్ని సినిమాలు చేస్తున్నారని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ మీరు అనుకున్నది నెరవేరింది. ఇప్పుడు మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఒక టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రహ్మాండాలో కూడా అలాగే ఒక విత్ లైట్ మేకప్, ఆ హెయిర్ స్టైల్ కానీ అని కొంచెం ఆ విలేజ్ ఫేస్ ఉండేలాగా క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. పంపించండి ఆమని గారు సంకేతాలు. హీరోయిన్గా ఇప్పుడు ఏమాత్రం తీసుకోలేదు, ఈక్వల్లీ అంతే బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉన్నారు. దేవుడితో మళ్ళీ ఫైట్ చేయండి, మీరు డెఫినెట్గా మీరే గెలుస్తారు. లేదు మరి ఆశ వద్దు కానీ అది చిన్న ఆశ, అది బుజ్జి ఆశ. ఓకే. సో బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? దీంతో కంక్లూడ్ చేద్దాం. ఒక మంచి సినిమా, ఒక డివోషనల్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది. అలాగే దేవుడు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే భయం, రెస్పెక్ట్ అన్నీ ఉంటుంది. సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూస్తారు, అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు టీజర్ మన ఆదిత్యలో రిలీజ్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా 2 పాటలు రిలీజ్ అయింది, చాలా బాగుంటుంది మ్యూజిక్. తర్వాత ఈ సినిమా అది చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇది మన అది ఏమంటారు ఒగ్గు కళాకారులు బేస్ చేసిన సినిమా, అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, ఎందుకంటే మన తెలంగాణ ట్రెడిషనల్ సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చక్కగా చూడొచ్చు. మంచి సినిమా, ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చొని చూసే సినిమా మూవీ. సో బ్రహ్మాండమైన మూవీ, చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటాను. తప్పకుండా మీరు అనుకున్న ఆ అభిలాష, ఆకాంక్ష అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యు. చాలా బాగా చేశారు కార్తిక్ గారు, చాలా బాగా చేశారు. అసలు నేనే అంత సింప్లిసిటీ క్యారెక్టర్ ఎంత అందంగా నేనేనా ఇది అన్నట్టుగా చూపించారు అందరూ. ఈ ఓవరాల్గా సినిమా మూవీ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది మూవీ. అమ్మవారు అంతా చూపించాడు, భయం వేస్తుంది అలా చూపించారు. చాలా
టెక్నిక్ అని యూస్ చేసి చాలా బాగా చూపించారు అనమాట. సూపర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఈ సినిమా బ్రహ్మాండాలు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూ, మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ, పదే పదే మీతో మాట్లాడుతూ బోలెడంతా దేవుడితో కూడా ఫైట్ చేయగలను అన్న అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలని నేను కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా ఎవరైనా కోరుకుంటున్నాను. అంత ఫైట్ చేస్తే ఆయన ఇచ్చేస్తారు, ఎందుకంటే దేవుడు మనసు చాలా అంత మంచి మనసు అనమాట. అంటే 3:30కి లేచి గంట కొట్టకపోయినా పర్వాలేదు కదా. పర్వాలేదు, అదంతా ఆయన అడగరు. మీరు చెయ్యకపోయినా ఒక మంచి హృదయంతో ఏది చేసినా దొరుకుతుంది, అంతే. మనకు మెయిన్ కావాల్సింది ఇది, మంచి మనస్సు. ఇది మనం ఆత్మవిషయం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను. అందరూ ఇలా చేయాలని ఏమి రూల్ లేదు, దేవుడు ఎవరికి చెప్పలేదు అలా చేయమని. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఈ కాన్వర్సేషన్ ఆగదు, నాకు అర్థమవుతుంది. సచ్ ఎ స్వీట్ పర్సనాలిటీ అండ్ స్వీట్ సోల్ అమని గారు. మోర్ పవర్ టు యూ. ఇంకా బ్యూటిఫుల్గా ఉండండి, ఇంకా బ్లెస్డ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.